రాష్ట్రంలో వసతి గృహాల్లో జరుగుతున్న అనారోగ్య భోజనాలపై అధికార ప్రతిపక్ష సభ్యులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. కానీ ఆ ఇద్దరు విద్యార్థులకు అన్యాయం చేయడంలో తోడు దొంగలే. విద్యార్థుల మీద ఖర్చు పెడుతున్న సొమ్మును వాళ్ల తాతల ఆస్తులు అమ్మి పెట్టినంత బిళ్లపిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే మెస్ ఛార్జీలో ఒక్క పూట అయినా విద్యార్థికి కడుపు నింపుతుందా? ప్రభుత్వం మధ్యాహ్న భోజనానికి ఇచ్చే డబ్బులు పౌష్టికాహారాన్ని విద్యార్థులకు అందించగలదా? ఊకదంపుడు ఉపన్యాసాలతో విద్యార్థుల జీవితాలతో పాలకులు ఆడుకుంటున్నారు. బహిరంగ మార్కెట్లలో మండుతున్న కూరగాయలు, నిత్యావసర వస్తువుల ధరలతో ఏ మంత్రి అయినా, ఏ ఎమ్మెల్యే అయినా ఒక్క పూట భోజనం వండి పెట్టగలరా? రాష్ట్రంలో వసతి గృహాల వ్యధాభరిత అంశాలపై జర్నలిస్ట్ టీవీ సీఈఓ మారెడ్డి నాగేందర్ రెడ్డి విశ్లేషణ. రాష్ట్రంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఒక ఎజెండాగా కొనసాగుతుంటే, మరో ప్రధానమైన ఎజెండా ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలలో జరుగుతున్న కొన్ని పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. అటు మిడ్ డే మీల్స్ కావచ్చు, లేదా సాంఘిక గురుకుల పాఠశాల కళాశాలల్లో ఫుడ్ పాయిజను, దాంతో విద్యార్థుల మృతి అంశం ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా పరిగణిస్తుంది. కానీ జబ్బు ఒకటైతే మందు ఒకటి ఇచ్చినట్లుగా ప్రధానమైన కారణాలని వదిలేసి ఫుడ్ సేఫ్టీ కమిటీ అంటూ, లేదా ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఉపాధ్యాయుడికి బాధ్యతలంటూ అసలు అంశాన్ని పక్కదావ పట్టించి తిరిగి మళ్ళీ ఏదైతే విద్యార్థుల తల్లిదండ్రులను నమ్మబలికే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవంగా రాష్ట్రంలో వివిధ జిల్లాలలో ఉన్న సాంఘిక సంక్షేమ వసతి గృహాలు కావచ్చు, లేదా ఎస్సీ ఎస్టీ గిరిజన దళిత సంక్షేమ గృహాలకు సంబంధించింది కులాలు ఏమైనా వసతి గృహాల పర్యవేక్షణ చాలా లోపభూయిష్టంగా ఉన్నది వాస్తవం. దాంతోపాటుగా ప్రభుత్వం ఇస్తున్న ఛార్జెస్ ఏదైతే మెనూ ఛార్జెస్ ఉన్నాయో ఆ మెనూ ఛార్జీల వల్లనే కొంత అనారోగ్య పాలవుతున్నారు విద్యార్థులు. ఎందుకంటే కొన్ని అంశాలు మనం పరిగణలో తీసుకుంటే, కేవలం రోజుకి 9 నుంచి 12 రూపాయల మధ్య, అంటే మిడ్ డే మీల్స్లో కేవలం మధ్యాహ్న భోజన పథకంలో ₹9.33 ఎంతో సంథింగ్ చేంజ్ ఒక్కొక్క రోజు ఒక్కొక్క విద్యార్థికి ప్రభుత్వం కేటాయిస్తుంది. వాస్తవంగా మధ్యాహ్న భోజన పథకం నిర్వహణ లేదా నిధుల కేటాయింపే లోపభూయిష్టమైన అంశంగా మనం ఒక అంచనాకు రావచ్చు. ఎందుకంటే సాధారణంగా ఈరోజు ఏదైనా బహిరంగ మార్కెట్లో కర్రీ పాయింట్లకు వెళ్తే మినిమం 20 రూపాయలు లేదే ఏ కర్రీ కూడా పార్టీ చేసే పరిస్థితి. అది కూడా ఒకళ్ళు లేకపోతే ఇద్దరు తినే మందమే కర్రీ. మంచిగా తింటే ఒకళ్ళు కూడా సరిపోదు, కానీ సర్దుబాటు చేసుకుంటే ఒకరికి లేదా ఇద్దరికి ఆ కర్రీ ఉపయోగించే అవకాశం. అది కేవలం 20 రూపాయలు పడుతుంది ఆ కర్రీకి. కానీ ప్రభుత్వం ఏదైతే మధ్యాహ్న భోజనం పథకం కింద ఏజెన్సీలకు ఇస్తున్న నిధులు ₹9.30 పైచిలుకుందో, ఆ ₹9.30 ఒకరోజు ఒక విద్యార్థికి కేటాయిస్తున్న ఖర్చు అనుకోవచ్చు. బియ్యం ప్రభుత్వం సరఫరా చేస్తున్నప్పుడు మిడ్ డే మీల్స్ ఏజెన్సీలకు ₹9.30 ఇస్తున్న, దాంట్లో కేంద్ర ప్రభుత్వం ₹6 చిల్లర కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ₹3 చిల్లర రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది. సరే, పిల్లలు బడి తప్పించుకోకుండా లేదా బడికి రాకుండా ఉండే వాటన్నిటి కూడా పరిలో తీసుకొని ప్రతి ఒక్కరికి విద్య అందించే ఒక లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓ మంచి పథకాన్ని రూపకల్పన చేశాయి. దాంట్లో ఎలాంటి శశభిషలు లేవు. కానీ నిధుల కేటాయింపులోనే కొంత లోపభూయిష్టమైన అంశాన్ని దృష్టిలో పెట్టుకోకుండా, ఏదో సమస్య తలెత్తగానే దాన్ని ఫోకస్ చేసుకుంటూ హడావుడి చేసి ఒక కమిటీల పేరుతోటి కాలయాపన చేసే ప్రయత్నం చేయకుండా, క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుంది, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక్కసారి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చాలా పాఠశాలల్లో జర్నలిస్ట్ టీవీ పరిశీలించినప్పుడు ముక్కిపోయిన బియ్యం, పురుగులు పట్టిన బియ్యం ఇప్పటికీ ప్రభుత్వ స్కూళ్ళల్లో దర్శనమిస్తున్నాయి. అంటే ఏదైతే ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి బియ్యం సరఫరా అవుతున్నాయో ఆ బియ్యం గతంలో ఎన్ని రోజుల నుంచి నిల్వ ఉన్నాయో తెలియదు. దాంతో ఒక రకమైన వాసన వెదజల్లుకుంటూ పాఠశాలకు కేటాయిస్తున్నారు. పాఠశాలల్లో ఒక నెల 2 నెలలు ఏదైతే ఉందో వాటిని ప్రతి నెల ఆ బియ్యం అయిపోతే మళ్ళీ
కొత్త బియ్యం పాత బియ్యం రెండు మిక్స్ చేస్తున్నారు. దాంతో పురుగులు పట్టిన బియ్యం యాక్సిడెంటల్గా వండటమా లేకపోతే అంత బియ్యాన్ని అంటే ఒక్కొక్క పాఠశాలలో మినిమం 5 కేజీల నుంచి 30 నుంచి 40 కేజీలు ప్రతిరోజు అన్నం వండాల్సిన బాధ్యత ఉంది. కానీ 30-40 కిలోలు ప్రతిరోజు దాన్ని చెరిగి ఒక పద్ధతి ప్రకారం దాంట్లో ఉన్న పురుగు రాళ్ళు రప్పలు మొత్తం తీసి పిల్లలకు అందించాలంటే అలవి కాని సమస్యది. దాంతో కొన్ని ఏజెన్సీలు ఎలా ఉంటే అలా అన్నట్టుగా 2-3 సార్లు కడిగేసి అన్నం వండి వాడి చేస్తున్నారు. దాంతో కూడా ఉడకని అన్నం ఒక ఎత్తు అయితే పురుగులు పట్టిన అన్నం రెండో ఎత్తు. అంటే బియ్యం సక్రమంగా సరఫరా చేయకపోవడంతో ప్రధానమైన సమస్య క్షేత్రస్థాయిలో కొనసాగుతుంది. అది వాస్తవం. దాంతోపాటుగా ఏదైతే మధ్యాహ్న భోజన పథకం నిర్వహిస్తున్న పాఠశాలలు ఉన్నాయో ఆ పాఠశాలల వంటగదులు లేకపోవడంతో చెట్ల కింద వంటలు వండుతున్నారు. దాంతో ఆ పొగతోటి లేదా ఆ వేడితోటి చెట్టు పైన ఉన్న పురుగులు కూడా తిరిగి మళ్ళీ ఆ వంట పాత్రలలో పడిపోతున్నాయి. ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో జరుగుతున్న అంశాలు. కానీ ఇవేమీ పట్టించుకోవట్లేదు. కేవలం ఏసీ రూమ్లలో కూర్చొని మానిటరింగ్ చేసుకుంటూ సమీక్షలు చేసి ఒక ఆదేశాలు ఇచ్చేసి చేతులు దులుపుకుంటున్నారు తప్ప వాస్తవ అంశాలు క్షేత్రస్థాయిలో ఒక్కొక్క ఎమ్మెల్యేనో లేకపోతే ఒక ప్రజాప్రతినిధి లాంటిలో ఒక మండలాన్ని ఒక ఎమ్మెల్యే కేటాయించి ఒక వారం రోజులు మారుమూల గిరిజన ప్రాంతంలో ఉన్న పాఠశాల మిడ్ డే మీల్స్కి మధ్యాహ్నం కరెక్ట్గా 11కి వెళ్తే వండే తీరు, వస్తువుల తీరు, కూరగాయలు, ఆయిలు ఇతరత్ర అన్నీ కూడా పరిశీలించి వాటిని పకడ్బందీగా నిర్వహించడానికి కొన్ని సూచనలు చేసే అవకాశం ఉంది. కానీ సమస్య వచ్చినప్పుడే స్పందించడం, ఆ తర్వాత దాన్ని వదిలేయటం. ఇప్పుడు రాష్ట్రంలో వివిధ ప్రాంతాలలో సంక్షేమ వసతి గృహాలలో పిల్లలు చనిపోయేదాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా సీరియస్గా తీసుకున్నారు. కానీ క్షేత్రస్థాయిలలో ఎన్ని పాఠశాలల్లో వంటగదులు ఉన్నాయి, గ్యాస్ స్టవ్ల ద్వారా ఎంతమంది వంటలు చేస్తున్నారు, అసలు వంటగదులు లేని పాఠశాలలు ఎన్ని ఉన్నాయి, చెట్ల కింద చేసే వంటలు ఏ రకంగా ఉన్నాయి. దాంతోపాటుగా ఇచ్చే మెనూ ప్రకారం ఒక విద్యార్థికి ఇచ్చే ₹9.30 వారానికి 3 సార్లు ఎగ్ పెట్టాలంటే ₹5.5 లేని ఇవాళ ఒక కోడిగుడ్ల దొరకట్లేదు. అంటే ₹5.5 తీసేస్తే మిగిలిన ₹4లోనే ఉప్పు, పప్పు, కారం, ఆయిలు ఇవన్నీ కూడా ₹4లో ఒక విద్యార్థి మీద కేటాయించాలంటే సాధ్యమవుతుందా? ఆయిల్ ఇవాళ మార్కెట్లో ₹120 నుంచి ₹160 దాకా ఉంది. ఎలా సాధ్యమవుతుంది? ఇవన్నీ పరిధిలో తీసుకోకుండా కేవలం తూతు మంత్రంగా ఆదేశాలు ఇచ్చేసాం, ఫుడ్ సేఫ్టీ అధికారులు పర్యవేక్షించాలి, లేదా ఒక్కొక్క హెడ్ మాస్టర్ అంటే డైజెషన్ సిస్టంలలో కొన్ని రకాలు ఉంటాయి. కొంతమంది మొక్కుబడిగా తినేసి ఓకే బాగానే ఉంది అనొచ్చు. కానీ రుచి పచి లేని వంటలు వండి అన్నం ముద్దలుగా తయారయ్యి ఏ రకమైతే కొత్త బియ్యం ఏదైతుందో అది ఒకవేళ పూర్తిగా అన్నం ఉడికేటప్పుడు అయితేనేమో మొత్తం గడకలెక్క తయారైపోద్ది. సరేసరి పెట్టో లేకపోతే కొంత అటు ఇటు ఇది అయితే హాఫ్ బాయిల్డ్ రైస్గా తయారవుతుంది. దీంతో కేవలం హాఫ్ బాయిల్డ్ రైసు, పురుగులు పట్టిన బియ్యం ఈ రెండే విద్యార్థులకు శాపంగా మారాయి. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ చాలా కీలకంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే భావిభారత పౌరులు అంటూ మనం ఉపన్యాసాలు ఇస్తుంటాం వేదికల మీద, కానీ క్షేత్రస్థాయిలో జరుగుతున్న అంశాలను పట్టించుకోకుండా తూతు మంత్రంగా ఏదో ఏజెన్సీని నిర్వహిస్తున్నాం, వాళ్ళే వండి వారు చేస్తారంటూ ఇవన్నీ కూడా కాకమ్మ కబుర్లు తప్ప వాస్తవ అంశాలకు ఏది కూడా దగ్గరలో లేదు. అందువల్ల ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు ఎన్ని పాఠశాలలు ఉన్నాయి, పాఠశాల పర్యవేక్షణ ఎవరు చేయాలి, ఎలా చేయాలి అనే దాని మీద మానిటరింగ్ చేస్తూ నిధుల కేటాయింపులో కూడా ఉదారంగా వ్యవహరించాల్సిన బాధ్యత ఉంది. వంటగదులు ఏర్పాటు చేయటం, గ్యాస్ సిలిండర్లు ఏర్పాటు చేయటం, ఏదైతే కొన్ని ఏజెన్సీ వచ్చే సంస్థలు ఉన్నాయటువంటి వాటికి కొంత ప్రోత్సహిస్తూ వాళ్ళ ద్వారా మిడ్ డే మీల్స్ సక్రమంగా జరిగించే విధంగా వ్యవహరిస్తే తప్ప ఈ ఫుడ్ పాయిజన్ సిస్టమ్ అనేది పూర్తిగా వెళ్ళే అవకాశాలు లేవు. కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మిడ్ డే మీల్స్లో జరుగుతున్న లోపభూయిష్టమైన అంశాలు, దాంతోపాటుగా బియ్యం ఏదైతే ఉన్నాయో ప్రతి స్కూల్కి కేటాయిస్తున్న బియ్యం ఎప్పటికప్పుడు కొత్త బియ్యం అలాట్మెంట్ చేస్తున్నారు తప్ప కొంత పాత బియ్యం లాంటివి కనుక అలాట్మెంట్ చేస్తే వాటి ద్వారా ఓ మంచి అన్నం అనేది తయారవుతుంది. కానీ వారం రోజుల క్రితం ఎమ్మెల్యేస్ పాయింట్కి రాగానే అవి తిరిగి మళ్ళీ పాఠశాలకు వస్తున్నాయి. అన్నం ముద్ద కావటం,
లేదా పూర్తి పలుగ్గా ఉండటం, ఇవన్నీ కూడా క్షేత్రస్థాయిలో జరుగుతున్న అంశాలు కాబట్టి వీటిని దృష్టిలో పెట్టుకొని ఒక సిస్టమాటిక్ విధానాన్ని తీసుకొచ్చి దానికి సంబంధించిన